అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అగ్ర కథానాయిక సమంత పెళ్లట్టు ప్రచారం జరుగుతున్న వేళ దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామాలి పోస్ట్ వైరల్ గా మారింది. ఇంటర్నెట్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా ఒక చిన్న నోట్ పంచుకున్నారు. తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగానే వ్యవహరిస్తారు అని పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సమంత రాజ్ నిడిమోరు నేడు పెళ్లి చేసుకున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో వీరి పెళ్లి జరిగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో శ్యామాలి ఈ పోస్ట్ పెట్టడంతో చర్చ జోరుగా సాగుతుంది. సమంత సమయం దొరికినప్పుడల్లా ఈషా ఫౌండేషన్ కు వెళ్లే విషయం తెలిసిందే. దాన్ని వ్యవస్థాపకుడు ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గి వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాలలో ఆమె తరచూ పాల్గొంటుంటారు. ఆ ప్రదేశంతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉందని, దీంతో అక్కడ వివాహం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టులు సమంత ఇటీవల షేర్ చేసింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష నటి సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నటువంటి వార్తలు ఇవాళ ఉదయం నుంచి కూడా సోషల్ మీడియాలో పెద్ద ప్రకంపనలు అయితే సృష్టించాయి. దర్శకుడు రాజ్ నిడుమూరుతో ఆమె కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా అనేక పోస్టులు అయితే వీడియోలు గాని పోస్టులను వైరల్ అయ్యాయి. అయితే ఈ విషయంపై సమంత అవ్వచ్చు, అలాగే రాజ్ కూడా ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. కానీ ఈ రూమర్ కి బలమైన కారణం ఒకే ఒక్క పోస్టు. అదే ఏంటంటే రాజ్ నిడుమూరు మాజీ భార్య ఈ శ్యామలీదేవి ఉన్నారు కదా, సో శ్యామలీదేవి ఆమె చేసినటువంటి ఆమె తెగించిన అంటే ఆమె చేసినటువంటి వాక్యలు ఏంటంటే తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారంటూ కూడా సోషల్ మీడియాలో పెట్టిన ఒక స్టోరీ పెద్ద చర్చకైతే దారి తీసింది. ఈ వాక్య రాజ్ నివుడూరుకి అలాగే సమంత పెళ్లి వార్తలతో జతకట్టి మరీ సందేహాలైతే పెంచుతుంది. అయితే సమంత గతంలో నాగ చైతన్యతో 2017లో పెళ్లి చేసుకుంది. 2021లో వాళ్ళిద్దరితో విడిపోయారు. ఆ తర్వాత నాగ చైతన్య శోభిత ధూళిపాలతో దగ్గరే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సమంత కూడా తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెడుతుందంటూ కూడా తెలుస్తుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అనుష సమంత రాజ్ నిడుమూరు డిసెంబర్ 1న ఈషా సెంటర్ లో వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. సమంత గతంలో కూడా ఆధ్యాత్మికత కారణాలతో ఈషా యోగా సెంటర్ కు తరచుగా వెళ్లిన విషయం మనందరికి తెలిసిందే. అయితే అందుకే ఈ వార్తలను మరింత నిజం చేస్తుందంటూ కూడా ఒక కోణంలో అనిపిస్తుంది. సమంత మొదటగా రాజ్ తో ది ఫ్యామిలీ మ్యాన్ పార్ట్ 2లో పనిచేసింది. ఆ సిరీస్ ఆమెకు బాలీవుడ్ లో మంచి గుర్తింపు అయితే తెచ్చింది. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్యలో ఒక సాన్నిధ్యం పెరిగిందంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత రాజ్ కృష్ణ డీకేల జోడి ఆమెను సిటాడెల్ హానీ బన్నీలో కూడా నటించేలా చేసింది. దీంతో ఇద్దరి మధ్యలో ఉన్న బంధం గురించి కూడా రెగ్యులర్ గా అయితే ఇటు సోషల్ మీడియాలో వచ్చు, దాదాపు ఇండస్ట్రీలో కూడా వార్తలు అయితే వచ్చాయి. అయితే ఇంకా అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ రూమర్స్ నిజమా కాదా అనేది అయితే ఒక స్పష్టత కావాలి. రాజ్ మాజీ భార్య వేసిన పోస్ట్ మాత్రం ఇటు ఇండస్ట్రీలో అవ్వచ్చు, ఇండస్ట్రీలో అయితే సోషల్ మీడియాలో అయితే కొత్త చర్చలకు అయితే దారితీస్తుంది. ప్రస్తుతం అభిమానులు నెటిజన్లు సమంత నుంచి ఏదైనా క్లారిటీ వచ్చే వరకు అయితే ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం ఆమె పెళ్లి విషయం అయితే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అనుష తనకి ఏం మాయ చేశావి అంటూ వెండి తెరకు పరిచయమైన ఈ అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనే కాదు దాదాపు దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. జెస్సీగా తన నటనతో యూత్ కి ఫేవరెట్ హీరోయిన్ గా కూడా మారిపోయింది. అయితే ఎన్నో వైవిధ్యం అంటారు తెలుగు సినిమా తెలుగు ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోలతోనే కాదు బుర్ర హీరోలతో కూడా జత కట్టిన ఈ హీరోయిన్ బాలీవుడ్ టాలీవుడ్ అంటే ఒక్క లాంగ్వేజ్ కాదు అంటే ఇండియాలో ఉన్నటువంటి అంటే ఆల్ లాంగ్వేజ్ లో ఇండియన్ సినిమాకి కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇండియన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ బ్యూటీగా మారిపోయింది సమంత. సో అంత క్రేజ్ తెచ్చుకున్న సమంత ఇటు నాగ చైతన్యతో ప్రేమలో పడడం, తర్వాత వాళ్ళ పెళ్లి, ఆ తర్వాత వాళ్ళ విడాకులు, అంత స్టార్డమ్
ఉన్నటువంటి సమంతకి మధ్యలో నాగ చైతన్యతో విడాకుల తర్వాత కూడా తను మయోసైటిస్ వల్ల సినిమాలకి కూడా కొంత గ్యాప్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేసింది. ఒకవైపు నటిగా, మరొక వైపు నిర్మాతగా తన సత్తా చాటుతుంది. అయితే సమంత ఇప్పుడు హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ అయితే ఏర్పరచుకుంది. అడప వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ మెస్మరైజ్ చేస్తుంది అనుష. అయితే వినోద్, ఈ పోస్ట్ కి సంబంధించి సమంత గాని అటు రాజ్ నిడుమూరు గాని స్పందించే అవకాశం ఏమైనా ఉందా? డెఫినెట్ గా, ఎందుకంటే ఆ పోస్ట్ చూస్తే రాజు తన మాజీ భార్య శ్యామలి దేవి చేసిన పోస్ట్ చూస్తే డెఫినెట్ గా అవి నిజమనేటువంటి ఊహాగానాలు కనిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి ఇటు సమంత అవ్వచ్చు, రాజు ఎక్కడ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా కూడా అభిమానులు మాత్రం ఇండస్ట్రీలో అవ్వచ్చు, అభిమానులు మాత్రం అది నిజమనేటువంటి ఒక ఇదైతుంది. ఎందుకంటే వాళ్ళ సాన్నిహిత్యం, వాళ్ళకి జరిగినటువంటి మధ్య జర్నీ చూస్తే డెఫినెట్ గా త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా కొన్ని రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఏది ఏమైనా ఇవాళ శ్యామలి దేవి పెట్టినటువంటి పోస్ట్, రాజ్ మాజీ భార్య పెట్టినటువంటి పోస్ట్ చూస్తే డెఫినెట్ గా పెళ్లి అవుతుంది, పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు నిజమవుతున్నాయి. కానీ అధికారికంగా ప్రకటించకపోయినా, ఒకవేళ పెళ్లి జరిగినా వీళ్ళు తర్వాత ఆ ఫొటోస్ ని షేర్ చేసుకునే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది అనుష. రైట్ వినోద్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.